నమస్కారం. అమ్మతోడు ఛానల్కి స్వాగతం. షాలేము రాజు అంటండి క్రైస్తవుడు, క్రైస్తవ మతానికి చెందినవాడు. ఆడవాళ్ళందరూ పూలు పెట్టుకునే వాళ్ళందరూ బజారోళ్ళంట. బజారోళ్ళు అయితేనే పూలు పెట్టుకుంటారంట. నా కొడుకు అంటున్నాడు, వాడిని ఇంకా ఏ చెప్పుతో కొట్టాలండి ఆడవాళ్ళందరూ. ఇప్పుడు ముస్లిమ్స్ కానీ హిందువులకు కానీ పూలంటే ఎంతో ఇష్టం, పవిత్రంగా చూస్తాం, దేవుళ్ళకు పెట్టుకుంటాం. అలాంటిది పూలు పెట్టుకుంటే బజారోళ్ళ వాడమ్మ పెట్టుకోలా? వాడమ్మ బజార్దేనా? వాళ్ళ నాన్న అమ్మ తాత ముత్తాతలు వాళ్ళందరూ ఎవరు క్రైస్తవులకు పుట్టారా? వాళ్ళు హిందువులు కాదా? హిందువులే కదా, పూజలు చేసుకున్నారు. వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి రెండు పేర్లు ఉంటాయి. ఒకటేమో క్రైస్తవుల పేరు, ఒకటేమో హిందువుల పేరు. హిందువుల్లోనేమో గవర్నమెంట్ బెనిఫిట్లన్నీ కావాలి. క్రైస్తవులు పాట పాడతా హిందూ మహిళల్ని కించపరిచి మాట్లాడతారు బజారోళ్ళ. నా కొడుకుని ఏం చేయాలి? చెప్పు తీసుకొని అన్నాళ్ళు వాళ్ళని. వాణ్ణి నిజంగా గవర్నమెంట్ వీడిని జైల్లో వేసి బయటికి రానియకుండా చేయాలి. వీడు ఉగ్రవాది కన్నా ప్రమాదకరమైన వ్యక్తిత్వం. ఎవ్వరు కూడా హిందువులైనా ముస్లిమ్స్ అయినా క్రైస్తవులను ఏమనరండి. వాళ్ళని అసలు ఏమీ అనరు. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటుంటారు. మన దేవుళ్ళని కించపరచటము, మన దేవుళ్ళ ప్రసాదాలని కించపరచటము, అక్షంతలు వేయించుకుంటే ఏదో పల్లేరుగాయలు జల్లున్నట్టు ఇదిలించుకోవటము, వాసన చూసి కింద పడేయటము, ప్రసాదాలు తీర్థం కూడా అంతే, అలా చేస్తుంటారు. హిందూ మహిళలు ఏం చేశారు? హిందూ మహిళలు ఏం చేశారా? హిందూ మహిళలు పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారోళ్ళ మొత్తం కలిసి వాడిని చెప్పులతో కొట్టాలి వాడిని. ఎంత మాట! ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళ గురించి ఏం మాట్లాడరు. వాళ్ళంటే భయం. మనలో మనమైతే, మన హిందువులు అయితే ఇలా చేసుకోకూడదు, అలా చేసుకోకూడదు, చెట్టుకి కింద నుంచి పోయాలి, పై నుంచి పోయకూడదు నీళ్లు, ఇట్లాంటి కథలన్నీ చెప్తుంటారు. మనల్లో మనకే లేదు, ఐక్యత లేదు. మనల్ని మనమే కించపరుచుకుంటున్నాం, మనల్నే అనుకుంటున్నాం, కుట్రపూరితంగా మాట్లాడుకుంటున్నాం. అందుకే ఆ క్రైస్తవులు అలా మాట్లాడుతున్నారు హిందూ మహిళల్ని. నిజంగా వాడిని ఏ చెప్పుతో కొట్టాలా? తన్నాలి, ఆడవాళ్ళందరూ కొట్టాలి. గవర్నమెంట్ నిజంగా వాడిని బయటికి రానియకూడదు. వాడి మీద అడ్డమైన కేసులు పెట్టాలి ఇలాంటి మాటలు మాట్లాడితే. అందరికీ నమస్కారం అండి.